చెప్పడం స్పెషల్ ఐటమ్స్ పెడుతున్నారు వాళ్ళు. కనీసం బంగాళం ఫ్రై మొత్తం పెరుగు కూడా పంపుతున్నారు. వాళ్ళు ఏం కూడా పంపలేదు. ఫుడ్ కూడా ఇలా ఉంది. కానీ రోజు రకంగా పిల్లలు ఎవరు కూడా పేరెంట్స్ ఎవరు చేయలేదు. ఇది నేను నిన్న పర్టికులర్గా చెప్పాను. 10 సార్లు ఫోన్ చేశాను. ఫోన్ కూడా లిఫ్ట్, వరలక్ష్మి గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఆవిడ రాంబాబు గారు ఫోన్ చేస్తే పెడతానన్నాడు. ఇవాళ పొద్దున మార్నింగ్ ఏమో మాట మార్చి మాకు అవుతలేదండి. నేను అవలపోతే మేము చేసుకుంటాం. అక్కడ మొత్తం వదిలేమని లేకపోతే మొత్తం స్కూల్కి ఫుడ్ అనేది అరేంజ్ చేయకపోతే మేము చేసుకుంటాం. ఆయనతో చేయించుకుంటాను. మొత్తం రాజ్యమనండి పెట్టి అరకొరగా పెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టాం? తల్లిదండ్రులు ఎంతమంది మారుతారు చూడండి. పప్పు పోయిందండి. పేరెంట్స్ అందరూ అడగండి ఒకసారి. సరే, ఈ రోజు అయితే ఫుడ్ అస్సలు బాగాలేదండి. ఏం పెట్టారు కూడా తెలియలేదు. పప్పు అయితే చాలా ఏంటండి వాసన, అది కెలం కొంపు వచ్చింది. ప్రతిసారి ఇలాగే పెడుతున్నారు ఫుడ్ వాళ్ళకి పిల్లలకి. ఇలా పెట్టేటటువంటి బాక్స్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది చెప్పండి ఒకసారి. మాకు ఇంటికి పచ్చడి వరకు ఈ రోజు మేము పచ్చడితో తినవలసి వచ్చింది. స్కూల్లో పిల్లలకి పచ్చడితో పెడతారు. ఈ రోజు అడగట్లేదనే ఏంటి మీరు? చూడండి పచ్చడితో తిన్నారు పిల్లలు. పప్పు పాడైపోయింది చెప్పండి. పప్పు పాడైపోయింది, అస్సలు బాగాలేదు. ఇంకోసారి పంపించింది కూడా అస్సలు బాగాలేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.